సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ రమణ గారిపైన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గత సంవత్సరం రాసిన ఉత్తరం దుమారమే రేపింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అడ్రస్ చేసిన ఈ లేఖ కాన్ఫిడెన్షియల్గా ఉంచకపోగా అవి బహిర్గతం అవటం, దానికి సంబంధించిన సమాచారం వార్తాపత్రికలో మీడియాలో చాలా ప్రసారమైంది. దాంతోపాటు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఇంకొక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి పైన ఇలాంటి అభియోగాలు చేయొచ్చు అనే క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. అయితే దీనికి సంబంధించి గత వారంలో సుప్రీంకోర్టు ఆ కంప్లైంట్ డిస్మిస్ చేసింది. సీఎం జగన్ గారు రాసిన కంప్లైంట్ డిస్మిస్ చేసింది. ఇన్హౌస్ కమిటీని ఒకటి ఏర్పరిచి ఆ ఆధారాలు ఏమీ లేవు కాబట్టి డిస్మిస్ చేసినట్లు అర్థమవుతుంది. అయితే ఏ విధమైన రీజన్స్తో అవి డిస్మిస్ చేశారు? సీఎం జగన్ గారికి అవకాశం ఇచ్చారా తన్ని ప్రూవ్ చేసుకోవడానికి? ఇలా ఏమీ జరగకపోవడంతో సుప్రీంకోర్టులో ఒక ఒపేసిటీ ఉంది, న్యాయ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ లేదు, పూర్తిగా కంప్లీట్ కంట్రోల్ న్యాయ వ్యవస్థ చేతిలోనే ఉంది, ఇది డెమోక్రసీకి విరుద్ధం అని కూడా కొంతమంది భావిస్తూ వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక అంశాల్లో ఇలాంటి డిబేట్స్ జరుగుతున్నాయి. మాస్టరింగ్ ద రోస్టర్ అంటే ఏ జడ్జి ఏ కేసు చూడాలి, ఏ జడ్జి మీద ఏ కేసులకు సంబంధించిన అంశాలు, అంటే సుప్రీంకోర్టు జడ్జిలు ఏ జడ్జి ఏ కేసు చూడాలి, ఇలాంటివన్నీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారే మాస్టర్ చేస్తున్న రోస్టర్ సిస్టమ్ని అని చెప్పి ఒక అభియోగం. అప్పుడు కొంతమంది జడ్జిలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. రెండోది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద అప్పట్లో సెక్షువల్ హరాస్మెంట్ ఆరోపణలు. మూడోది, ఈ మధ్య కాలంలో చూస్తే జస్టిస్ రమణ గారిపైన సీఎం రాసిన లేఖ. నాలుగోది, తమ స్వలాభం ఉన్న కేసుల్లో లేదా సెన్సిటివ్ కేసెస్లో కొంతమంది జడ్జెస్ రెక్యూజులు, అంటే తమ లాయర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు తాము డీల్ చేసిన కేసులు జడ్జి అయ్యాక వాళ్ళు నిజంగా ఆ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా, అంటే రెక్యూజులుగా, అంటే ఈ కేసులో మేము కూర్చోము, ఇంకో జడ్జిని కూర్చోమని బయటకు వస్తారా, ఇలాంటివి చాలా అంశాలపైన ట్రాన్స్పరెన్సీ లేదు. అక్కడ ఒక కల్చర్ ఆఫ్ సీక్రసీ ప్రివైల్ అవుతుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆర్టీఐ కిందకి వస్తుంది అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టే చెప్పడం గమనార్హం. అదేవిధంగా ఈ కోర్ట్స్ ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయడం కోసం కోర్ట్స్ కూడా ఆన్లైన్ మోడ్లోకి వచ్చేస్తాయి. అదేవిధంగా మొత్తం ఒక వెయిల్, అంటే ఈ న్యాయ వ్యవస్థ చుట్టూ ఒక ముసుగు తెర ఉంది, దాన్ని కంప్లీట్గా తీసేసేయాలని కూడా అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇన్హౌస్ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరం పైన ఏ బేసిస్ మీద విచారణ స్వీకరించింది, ఏ బేసిస్ మీద ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది, ఇవన్నీ చూడాలి. ఇక్కడ సీఎం పోస్టు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టే, జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు కూడా ఒక గొప్ప కాన్స్టిట్యూషనల్ పోస్టు. ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇంకో కాన్స్టిట్యూషనల్ అథారిటీ మీద ఇలాంటి ఎలిగేషన్స్ అనేవి నిజంగా ఆలోచించదగినవే. దాంతోపాటు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ మేనిఫెస్టబులీ అండ్ అన్డౌటబులీ సీమ్స్ టు బి డన్. న్యాయం చేయటమే కాదు, న్యాయం చేసినట్టు కూడా ప్రజలకు అర్థం అవ్వాలి. ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పి కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు లాంటి ఇన్స్టిట్యూషన్ ప్రతిదీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ చెప్తూ కూర్చుంటే ట్రాన్స్పరెన్సీ పక్కన పెట్టి అసలు సుప్రీంకోర్టు అంటే కోర్టు మీద ఉన్న నమ్మకం ప్రజలకు కోల్పే అవకాశం ఉంది. కాబట్టి కొన్నిసార్లు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ చూసుకోవచ్చు, తప్పలేదు. అయితే కేస్ బై కేస్ వీలైనన్ని కేసెస్లో సుప్రీంకోర్టు ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది. దాంతోపాటు ఎందుకు మనం ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, ఎందుకు న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని మనం ప్రోత్సహిస్తామంటే, ఒకటి, చాలా కేసెస్లో గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. గవర్నమెంట్ ఈజ్ అ మేజర్ లిటిగెంట్. గవర్నమెంట్ మేజర్ లిటిగెంట్ అయినప్పుడు ప్రతి అపాయింట్మెంట్లో గవర్నమెంట్ భాగస్వామి అయితే రేపు జడ్జిలు ఏమవుతారు? అందుకని మనం చూస్తే 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్జేఎస్సి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ క్రియేట్ అయినప్పటికీ అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతోపాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ కూడా ఎక్స్టెన్సివ్గా కోర్ట్స్కున్నాయి. మనం చూసాం లాస్ట్ ఇయర్ ప్రశాంత్ భూషణ్ గారి కేసు. సో దీనిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా, ఈ యాక్ట్ కూడా సవరించాల్సిన అవసరం ఉందని చాలామంది అంటున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అమెరికాలో, బ్రిటన్లో ఇంత ఎక్స్టెన్సివ్గా లేదు. నిష్పక్షపాతంగా ఎవరైనా కోర్టుని క్రిటిసైజ్ చేస్తే దాన్ని కోర్టు కంటెంప్ట్ కింద ఏ విధంగా స్వీకరిస్తుంది, ఇది కేస్ బై కేసు చూడాలి. ఓవరాల్గా
క్రెడిబిలిటీ, ట్రస్ట్ వర్తినెస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, జ్యుడిషియరీ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా. అయితే అదే పందాలో జడ్జెస్ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ యొక్క అంకిత భావం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి కొత్త కొత్త సజెషన్స్ కూడా వస్తున్నాయి. ప్రాపర్గా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉండాలి. జ్యుడిషియరీ తప్పు చేయదని ఏమీ కాదు, వాళ్ళకు కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఇన్ హౌస్ కమిటీ పెట్టి అన్నీ సీక్రెట్గా ఉంచేస్తే, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చినా సీక్రెట్గా ఉంచిన, మాస్టరింగ్ ద రోస్ట్ అనే అభియోగం వచ్చినా సీక్రెట్గా ఉంచిన, రేపు వ్యవస్థ పైన కూడా ఇలా అభియోగాలు వస్తూ ఉంటే ప్రజలకి నమ్మకం సడలిపోదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు.